సార్ ఏదైతే సుగాల్పేతి విషయం లోపల వాళ్ళ మదర్ అయితే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం జరిగింది. అయితే ఎవరైతే రావణ్ ఉన్నారు కదా, ఆయన కేసులు పెట్టినప్పుడు ఆయన మనుషులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళ మదర్ తో కూడా వాళ్ళే కలిసి కేసు పెట్టడం జరిగింది. అంటే ఇది మొత్తం రాజకీయ కుట్రలా అనిపిస్తుంది. ఈ రాజకీయ కుట్ర ఎవరిదో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ పార్టీది. ఇది కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కుక్కలన్నింటినీ ఉసుకొల్పి పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయాల్లో ఇంత నీచానికి దిగిపోవాల్సిన అవసరం లేదు. దేవుళ్ళ లాంటి పవన్ కళ్యాణ్ని మీరు విమర్శించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గిపోదు. ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయి, కానీ ఏనుగుకి ఏం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా రాజకీయం చేయదలుచుకుంటే, రాజకీయాలలో స్వచ్ఛంగా ఉండదలుచుకుంటే మీరు చక్కటి రాజకీయం చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూ ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిపై పోరాటం చేసి ముందుకెళ్ళొచ్చు. అసెంబ్లీకి వచ్చి పోరాటం చేసి తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు తక్కువ చేసి చూడాలని, పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని కించపరచాలని, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూడాలని మీరు చూసి 151 నుంచి 11 సీట్లు పడిపోయినాక మీకు బుద్ధి రాలేదంటే ఏ రకంగా చెప్తే మీకు బుద్ధి వస్తుంది? పవన్ కళ్యాణ్ అనేవాడు మీలాగా ఆర్థిక నేరస్తుడు కాదు. ఆయన ఓ మహోన్నత వ్యక్తిత్వంతో, కష్టార్జితంతో 100 కోట్లు ప్రజలకి పంచినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆర్థిక నేరస్తులు. మీకు కూడా అభిమానులు ఉన్నారు. ఇష్టానుసారంగా మీ దగ్గర డబ్బు ఉందని పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారి జీవితాన్ని కించపరిచి మాట్లాడుతూ ఉంటే మీకేదో రాజకీయంగా బలం చేకూరుతుందంటే మీ అవివేకం అది. మీరు చేయాల్సింది ప్రజల పక్షాన పోరాటం చేయండి. పవన్ కళ్యాణ్ పక్షాన పోరాటం చేస్తే మీరు ఇంకా దిగజారిపోతారు తప్ప పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని మీరు ఇప్పుడే కాదు, వచ్చే జన్మలో కూడా మీరు ఆయన్ని తక్కువ చేసి చూపించలేరు, చూడలేరు, ఆయనతో పోటీ కూడా పడలేరు. తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అంతకుముందు ఎవరైతే సుగాల్పేతి మదరు జడశ్రావణ్కి కేసు తీసుకొని వస్తే అప్పుడు పైసలు అడిగారు, ఇప్పుడేమో ఫ్రీగానే చేస్తున్నాడు. అంటే దీనికి ఏమనుకోవాలి? వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి సంకనాకుతూ జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలుగా తయారైపోయారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఒకటైపోయి పవన్ కళ్యాణ్ మీద విషం చుమ్ముతూ ముందుకెళ్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి వీళ్ళ వల్ల ఏమి అపాయం వీళ్ళు తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి ఏం తక్కువ అయిపోదు. కానీ ఏదేమైనా రోజుకి దిగజారిపోతున్న వైసీపీ రాజకీయ వ్యూహం బెడ్స్ కొడుతుంది, నాశనం అయిపోతుంది. వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాకుండా దుర్భర జీవితాన్ని అనుభవిస్తాడు. ఖచ్చితంగా ఆయన చేసినటువంటి అన్యాయాలకి, దుర్మార్గాలకి, దౌర్జన్యాలకి భగవంతుడు ఖచ్చితంగా ఆయన శిక్ష వేసి తీరుతాడు. థ్యాంక్ యూ.